బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో. ఊరు వాడ ఎక్కడ చూసినా కానీ మరి దేశవ్యాప్తంగా కూడా బతుకమ్మ సంబరాలు అమ్మరాన్ని అంటున్నాయని చెప్పాలి. చిన్న పెద్ద ఎవరు కూడా తేడా లేకుండా మరి ఎంతో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నారు. మరి ఇక్కడ చూస్తే గనక మనము బతుకమ్మ అనేదే మనకు ఏమని చెప్పుకుంటాము? బతుకమ్మ అంటేనే మనందరికీ కూడా బతుకునిచ్చే తల్లి, అలాగే పూల పండగ కూడా మనం చెప్పుకోవచ్చు. మరి బతుకమ్మ పండగని కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాష్ట్ర పండగ కూడా బతుకమ్మ పండగని మనం ఎంతో ఘనంగా జరుపుకుంటున్నామని చెప్పాలి. ప్రస్తుతం మనం హైదరాబాద్ లో వివిధ ప్రాంతాల్లో ఉన్నాము. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఎంతో అందంగా ముస్తాబై, మనం ఇక్కడ చూస్తే కనుక బతుకమ్మలను ఎంతో అందంగా ముస్తాబు చేసి మరి రకరకాల పూలతో ఆ గౌరీదేవిని తయారు చేయడం జరిగింది. మరి ఇక్కడ చూస్తే మనం ప్రస్తుతం అమీర్పేట్ ఎస్ఆర్ నగర్ లో ఉన్నాము. ఇక్కడ చూస్తే కనుక ఊరు వాడ అందరూ కూడా ఎంత అందంగా తయారయ్యారో చూస్తే మీకే అర్థమవుతుంది. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు కూడా బతుకమ్మ సంబరాలు అమ్మరాన్ని అంటున్నాయని చెప్పాలి. మరి ఈ బతుకమ్మ అమావాస్య రోజు మొదలుకొని 9 రోజుల వరకు కూడా మరి ఎంతో ఘనంగా జరుపుకుంటారని చెప్పాలి. అమావాస్య రోజు ఈ బతుకమ్మని మరి చిన్న బతుకమ్మ మొదలు పెట్టి 9 రోజుల పాటు కూడా 9 రోజులు అయ్యాక పెద్ద బతుకమ్మగా కూడా మనము చెప్పుకుంటాము. అంటే ఈ రోజు అమావాస్య రోజు మనము పండగ రోజు ఈ బతుకమ్మని స్టార్ట్ చేస్తే కనుక 9 రోజులు కూడా అమ్మవారిని ఎంతో ఘనంగా జరుపుకుంటామని చెప్పాలి. మరి ఇక్కడ చూస్తే కనుక చిన్న చిన్న పిల్లలు కూడా ఎంతో అందంగా తయారై మరి అందరు కూడా లంగావణీలు, అలాగే పట్టు చీరలు, పట్టు రవికలు కట్టుకొని మన మహిళలందరూ కూడా ఎంతో అందంగా తయారై కూడా డాన్సులు చేస్తున్నారు. బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ కూడా తయారు చేసి ఇక్కడ బతుకమ్మని గౌరీదేవిగా పూజించి అమ్మవారిని మనం కొలుస్తూ ఉంటాము. ఇక బతుకమ్మ విశిష్టత ఏమిటంటే మరి ఈ మాసంలో ఆడపడుచులందరినీ కూడా ఇంటి ఇలవేల్పుగా భావిస్తాము, గౌరీదేవిగా భావిస్తాము. ఆడపడుచులందరూ కూడా మరి మన ఇంటికి పిలుచుకొని ఆడపిల్లలకి, ఇంటికి వచ్చిన అల్లుళ్ళకి కూడా కొత్త బట్టలు పెట్టేసేసి మరి ఎంతో ఘనంగా మరి ఆ ఆడ కూతుర్లని కూడా వాళ్ళ అత్తగారింటికి సాగనంపుతాము. ప్రస్తుతం మనము అమీర్పేట్ ఎస్ఆర్ లో జరుగుతున్న బతుకమ్మ సంబరాలను కూడా చూస్తున్నాము. పచ్చని పువ్వులారా, పాడే కమ్మని కోయిల్లారా, భక్తితోటి సుప్రభాతమే పాడండి. సత్తుల పండుగ సత్తు ముద్దలు ఒలసంద మావయ్యో, జమ్మి చెట్టు పాల పిట్ట ఒలసంద మావయ్యో, కోనం కుండ బెల్లం బువ్వ ఒలసంద మావయ్యో, శుక్రవారం లక్ష్మి నోము ఒలసంద
సత్తుల పండుగ సత్తు ముద్దలు ఒలసంద మావయ్యో జమ్మి చెట్టు పాల పిట్ట ఒలసంద మావయ్యో కోనకుండ బెల్లం బువ్వ ఒలసంద మావయ్యో శుక్రవారం లక్ష్మి నోము ఒలసంద మావయ్యో పచ్చని పచ్చి పసుపు కొమ్ములు నుదుటున దిద్దిన కుంకుమ కాంతులు కలకల కలకల తోరణాలు మిలమిల మెరుపుల కోటి దీపాలు ప్రతిరోజు ఓ వేడుకలాగా ఒలసంద మావయ్యో జీవితాము మనమందరము ఒలసంద మావయ్యో ఇక ప్రశ్న కూకట్పల్లిలో మన బతుకమ్మ సంబరాలు ఎలా ఉన్నాయో అక్కడికి వెళ్ళి చూద్దాం. తరలి కైలాసం వైకుంఠం మన ఇంటికొచ్చే గుళ్ళో జరిగేటి అభిషేకం కళ్ళ ముందు తెచ్చే సంక్రాంతి శివరాత్రి నవరాత్రులు అయినా ఎన్నో అర్చనలు అర్పణలు మనతో చేయించే కాలు కదపక కాశీ గంగా అమరనాథుని చూపించే ముక్కోటి దేవతల దీవెనలు ముక్తి మార్గాన నడిపించే అమ్మల్లారా గుమ్మల్లారా పసిడి పైడి కొమ్మల్లారా పారే సెలయేరుల్లారా రారండి విచ్చే పచ్చని పువ్వుల్లారా పాడే కమ్మని కోయిల్లారా నిత్యం భక్తి పరవశమే పొందండి ప్రతిరోజు ఓ వేడుకలాగా ఒలసంద మావయ్యో జీవితాము మనమందరము ఒలసంద మావయ్యో అమ్మల్లారా గుమ్మల్లారా పసిడి పైడి కొమ్మల్లారా మంగళహారతి పట్టి మాతో కదలండి విచ్చే పచ్చని పువ్వుల్లారా పాడే కమ్మని కోయిల్లారా భక్తితోటి సుప్రభాతమే పాడండి సత్తుల పండుగ సత్తు ముద్దలు ఒలసంద మావయ్యో జమ్మి చెట్టు పాల పిట్ట ఒలసంద మావయ్యో కోనకుండ బెల్లం బువ్వ ఒలసంద మావయ్యో శుక్రవారం లక్ష్మి నోము ఒలసంద మావయ్యో పచ్చని పచ్చి పసుపు కొమ్ములు నుదుటున దిద్దిన కుంకుమ కాంతులు కలకల కలకల తోరణాలు మిలమిల మెరుపుల కోటి దీపాలు ప్రతిరోజు ఓ వేడుకలాగా ఒలసంద మావయ్యో జీవితాము మనమందరము ఒలసంద మావయ్యో తరలి కైలాసం వైకుంఠం మన ఇంటికొచ్చే గుళ్ళో జరిగేటి అభిషేకం కళ్ళ ముందు తెచ్చే సంక్రాంతి శివరాత్రి నవరాత్రులు అయినా ఎన్నో అర్చనలు అర్పణలు మనతో చేయించే కాలు కదపక కాశీ గంగా అమరనాథుని చూపించే ముక్కోటి దేవతల దీవెనలు ముక్తి మార్గాన నడిపించే అమ్మల్లారా గుమ్మల్లారా పసిడి పైడి కొమ్మల్లారా పారే సెలయేరుల్లారా రారండి అమ్మల్లారా గుమ్మల్లారా పసిడి పైడి కొమ్మల్లారా మంగళహారతి పట్టి మాతో కదలండి విచ్చే పచ్చని పువ్వుల్లారా పాడే కమ్మని కోయిల్లారా భక్తితోటి సుప్రభాతమే పాడండి సత్తుల పండుగ సత్తు ముద్దలు ఒలసంద మావయ్యో జమ్మి చెట్టు పాల పిట్ట ఒలసంద మావయ్యో కోనకుండ బెల్లం బువ్వ
పసిడి పైడి కొమ్మల్లారా మంగళ హారతి పట్టి మాతో కదలండి విచ్చే పచ్చని పువ్వుల్లారా పాడే కమ్మని కోయిల్లారా భక్తితోటి సుప్రభాతమే పాడండి సత్తుల పండుగ సత్తు ముద్దలు ఒలసంద మావయ్యో జమ్మి చెట్టు పాల పిట్ట ఒలసంద మావయ్యో బోనం కుండ బెల్లం బువ్వ ఒలసంద మావయ్యో శుక్రవారం లక్ష్మి నోము ఒలసంద మావయ్యో పచ్చని పచ్చి పసుపు కొమ్ములు నుదుటున దిద్దిన కుంకుమ కాంతులు కలకల కలకల తోరణాలు మిలమిల మెరుపుల కోటి దీపాలు ప్రతిరోజు ఓ వేడుకలాగా ఒలసంద మావయ్యో జీవితాము మనమందరము ఒలసంద మావయ్యో తరలి కైలాసం వైకుంఠం మన ఇంటికొచ్చే గుళ్ళో జరిగేటి అభిషేకం కళ్ళ ముందు తెచ్చే సంక్రాంతి శివరాత్రి నవరాత్రులు అయినా ఎన్నో అర్చనలు అర్పణలు మనతో చేయించే కాలు కదపక కాశీ గంగా అమరనాథుని చూపించే ముక్కోటి దేవతల దీవెనలు ముక్తి మార్గాన నడిపించే అమ్మల్లారా గుమ్మల్లారా పసిడి పైడి కొమ్మల్లారా పారే సెలయేరుల్లారా రారండి అమ్మల్లారా గుమ్మల్లారా పసిడి పైడి కొమ్మల్లారా మంగళ హారతి పట్టి మాతో కదలండి విచ్చే పచ్చని పువ్వుల్లారా పాడే కమ్మని కోయిల్లారా భక్తితోటి సుప్రభాతమే పాడండి సత్తుల పండుగ సత్తు ముద్దలు ఒలసంద మావయ్యో జమ్మి చెట్టు పాల పిట్ట ఒలసంద మావయ్యో బోనం కుండ బెల్లం బువ్వ ఒలసంద మావయ్యో శుక్రవారం లక్ష్మి నోము ఒలసంద మావయ్యో
సత్తుల పండుగ సత్తు ముద్దలు ఒలసంద మావయ్యో. ఈ బతుకమ్మ సంబరాలు మాకు ఆనవాయితీగా వస్తుంది. కుకట్పల్లిలో మేము ఫస్ట్ నుంచి కూడా మేము చిన్న ఉన్నప్పటి నుంచి 3 తరాలు 4 తరాల నుంచి మేము ఇదే చూస్తున్నాము. ఇదే మా పిల్లలు కూడా అందరు కూడా అదే ఫాలో అవుతున్నారు. అన్ని రకాల పూలు ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నాం ముందు నుంచి చేసుకొని అందరం కలిసికట్టుగా ఉంటాము. ఏ మత భేదాలు అలాంటి ఏం లేకుండా అందరం కూడా ఈ సంబరాలలో పాల్గొంటాం. మా దగ్గర ఈ బతుకమ్మ కల్చర్ మేము మా చిన్నతనం నుంచి చూస్తున్నాము. ఇదే ట్రెడిషన్ చాలా ఇయర్స్గా కంటిన్యూ అవుతుంది అండ్ చాలా పద్ధతిగా చేస్తారు మా దగ్గర. అండ్ చిన్నపిల్లల నుంచి కూడా పెద్దవాళ్ళందరూ ఒక దగ్గర చేరి చాలా మంచిగా ఇప్పుడు యూత్ కూడా పాటలు పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకొని చాలా బాగా డైలీ ఎవ్రీ ఇయర్ మంచిగా నేర్చుకొని పాడుతూ ఉన్నారు. అండ్ ఇది ఇట్లానే కంటిన్యూ చేయాలి, మన నెక్స్ట్ ముందు జనరేషన్స్ కంటిన్యూ కావాలని చూస్తాం. అందరికీ నమస్కారం. ఇది మా కుకట్పల్లిలో ఘనంగా జరిగే పండుగ అనమాట. మేము ఎప్పటి నుంచో మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి చేసుకున్నాం. మా అమ్మ వాళ్ళు చేసుకున్నారు, అందరు చేసుకున్నారు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటిదంటే ఇప్పుడు తెలంగాణలో అందరు బతుకమ్మ చేసుకుంటున్నారు, కానీ మాలాగా చేసుకునే వాళ్ళు ఒక 10% సో మేము అందరిని ఏమంటామంటే ప్లీజ్ బతుకమ్మ అంటే డాండియా కాదు, అదేదో డీజే పెట్టుకొని చేయడం కాదు. ఎవరో ఒక్క గ్రూప్లో ఇద్దరన్నా ప్లీజ్ రిక్వెస్ట్ ఏంటంటే పాటలు నేర్చుకోండి, మాలాగా ఆడడానికి ట్రై చేయండి. మేము ఎందుకంటే బతుకమ్మ అనేది ఒక వేరే ఫామ్లోకి వెళ్ళిపోతుంది, మాకు అట్లా వెళ్ళడం ఇష్టం లేదు. కాబట్టి మేము అసలు ఏ రోజు కానీ ఒక్క రోజు కూడా మేము వేరే రకంగా ఎంకరేజ్ చేయమన్నమాట. సో ఇది మా కుకట్పల్లిలో స్పెషాలిటీ ఏంటంటే ఎన్ని తరాలుగా ఎన్నైనా కానీ ఇట్లానే ఉండాలని కోరుకున్నాం, ఇట్లానే ఉంటుంది కూడా. ఈ పాట మా కుకట్పల్లిలో చాలా స్పెషల్ పాట అండి. గున్న గున్న మా విల్లు రామ, గున్న మా విల్లు రామ, గున్న మా విల్ల కింద రామ, కోడెల్ల మంద రామ, అన్ని మాయమ్మ గాని రామ, ఉల్ల మంద రామ, జోడిచ్చి జంకాను రామ, జాడిచ్చి సరిసే రామ, అన్న జల్లెన్లు గూడి రామ, వల నిద్ర వైరి రామ, దొరమాగిన పండు రామ, తొడ మీద వాడే రామ, అన్నాల ఓయన్న రామ, అన్న రఘురామ రామ, ఈ పండు మన ఇంట్లో రామ, ఎవ్వర్ని ఓలు రామ, పండు మీ వద్దగారి రామ, పలవర్స ఓలు రామ, అన్నాల ఓయన్న రామ, అన్న రఘురామ రామ, ఈ కాయ మన ఇంట్లో రామ, ఎవ్వర్ని ఓలు రామ, కాయ మీ వద్దగారి రామ, కాంతల్లా వౌలు రామ, ఈ మొగ్గ మన ఇంట్లో రామ, ఎవ్వర్ని ఓలు రామ, మొగ్గ మీ వద్దగారి రామ, మోకంలా ఓలు రామ, అన్నాల ఓయన్న రామ, అన్న రఘురామ రామ. అట్లా ఈ పాటలో మనకి పువ్వు, ఆకు, మొగ్గ అన్నీ ఏంటంటే వదిన ఎట్లా ఉంటుంది అని వాళ్ళ అన్నయ్య వర్ణిస్తాడనమాట. అది ఈ పాట స్పెషాలిటీ. ప్రస్తుతం ఇది ఈ రోజు బతుకమ్మ సంబరాలు మరి ఎంతో ఘనంగా జరుపుకున్నామనే చెప్పాలి. 9 రోజులు కూడా 9 అవతారాల్లో అమ్మవారిని మనం పూజించుకుంటాము. అమ్మవారి దయ మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఇది ఇవాల్టి ఇక్కడి ప్రస్తుత పరిస్థితి. సత్తుల పండుగ